వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిసిద్ధేన సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఇక ఈ దేవాలయం ప్రాశస్యం వాటి వివరాల్లోకి వెళ్తే, పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతుల రెండవ కుమారుడైన శివకి వాళ్ళ మొక్కజొన్న పొలంలో, అంటే అది పుర్రయ్య వలస రామలింగాపురం చీపురుపల్లి మండలం, వాళ్ళ మొక్కజొన్న పొలంలో అక్కడ నాగులకట్ట అనే అమ్మవారు అక్కడ ఉన్నారని చెప్పేసి, నాగశక్తి ఉన్నారని చెప్పి ఆ అబ్బాయికి అతనికి కలలో కనిపించడం జరిగింది. అమ్మవారు ఏకదాటిగా 3 సార్లు చెప్పిందంట, సో ప్లేస్లో నేను ఉన్నాను, నన్ను వెలికి తీయండి, నన్ను ఇమీడియట్గా వెలికి తీసి నాకంటూ ఒక దేవాలయం నిర్మించండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఆ స్టోరీ గురించి ఆ ఊరి గ్రామస్తులు కథలు దేవాలయాన్ని నాగశక్తి మానసాదేవి టెంపుల్ అని అంటారు. అయితే ఈ దేవాలయాన్ని ఇమీడియట్గా నిర్మించండి అని వాళ్ళకి చెప్పడం, ఆ దేవాలయ నిర్మాణం 56 రోజుల్లో వాళ్ళు తమకంటూ ఆ ఊర్లో వాళ్ళ చందాలు, వాళ్ళ ఓన్ డబ్బులతో ఆ దేవాలయాన్ని నిర్మించడం కూడా జరిగింది. అక్కడ ఉదయం సుప్రభాత వేళ బ్రహ్మ ముహూర్తంలో చేసే పంచామృత అభిషేకాలు, ఎస్పెషలీ ఇది మంగళవారం అండ్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మవారి అభిషేకం, పంచామృతంతో చేసిన అభిషేకం మన 2 కళ్ళు కూడా సరిపోవు. ఎందుకంటే ఇది మేము చాలా క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేసాం. అక్కడ పెరుగుతో అభిషేకం చేస్తున్నప్పుడు అమ్మవారు తదేకంగా చూస్తూ ఉండడం, ఇవన్నీ చాలా ముచ్చటేసింది. ఇంకా ఆ మంగళ శుక్రవారాల్లో జరిగే ఆ అభిషేకానికి అక్కడ వాళ్ళు, ఆ దేవాలయ కమిటీ వాళ్ళ కుటుంబ సభ్యులే దేవాలయ కమిటీగా ఉన్నారు. వాళ్ళు దీనికి 6,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో ఎవరైనా సరే ఈ అనుభూతిని చెందాలి అంటే, అమ్మవారి తలక పంచామృత అభిషేకం చూడాలంటే తప్పనిసరిగా ఆ గ్రామం చేరుకొని అభిషేకం చేయించుకోండి. మరొకటి ఏంటంటే, అక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరైనా ఎలాంటి సమస్య అయినా వచ్చినా సరే, అంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, పెళ్ళి కాలేని వాళ్ళు, జాబ్ రాలేని వాళ్ళు,
అక్కడ ఎలాంటి సమస్యతో వచ్చినా సరే అక్కడ అమ్మవారి గుడి చుట్టూ 27 ప్రదక్షిణలు, అంటే అశ్విని నుండి రేవతి వరకు ఉన్న నక్షత్రాలు. ఓకే, సో ఆ 27 ప్రదక్షిణాలు చేస్తే కనుక అమ్మవారు తప్పకుండా ఆ కోరిక తీరుస్తుందని నమ్మకం. అలాగే మేము కూడా వెళ్ళాము, ప్రదక్షిణాలు చేశాము. అక్కడ మానసాదేవి తాలూకా అలంకారం అప్పుడు అమ్మవారికి పసుపుతో అలంకారం చేశారు. ఆ పసుపు ముద్దలతో అలంకారం చేసిన తర్వాత అది మాకు ప్రసాదంగా ఇచ్చారు. అది ఇంటికి తీసుకొని వచ్చి మేము పెట్టుకున్నాం. తర్వాత దాన్ని ఎలాంటి డిజార్డర్స్ ఉన్న వాళ్ళైనా సరే అది ప్రసాదంగా తీసుకొని రోజు కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలు తింటూ ఉంటే వాళ్ళలో ఉన్న డిజార్డర్స్ కూడా పోతాయని చెప్పారు. అలాగే ఆ గ్రామ ప్రజలు కరోనా వచ్చిన టైంలో ఆ గ్రామ ప్రజలందరూ దీన్ని ఒక మెడిసిన్లా యూజ్ చేసి కరోనా బాధ నుండి బయటపడ్డారని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.